నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్ల వెంకటారావుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్సీ తాత మధు. భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం మండలంలో ఏదిరా గ్రామం నుండి వెంకటాపురం వందలాది కార్యకర్తలతో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే జరుగుతుందని అన్నారు. తిరిగే కాంగ్రెస్ నాయకులు నెంబర్ 1. నెంబర్ 2, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల కోసం, వాళ్ళ దళితుల ఉద్ధరణ కోసం, అత్యంత వెనుకబడ్డ జాతి కాబట్టి, భూమి లేని జాతి కాబట్టి వారి ఉద్ధరణ కోసం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దళిత బంధు ద్వారా. ఈ నియోజకవర్గానికి కూడా 1100 మంది కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి గారు నిర్ణయించిస్తే సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా, సిగ్గు విడిచి, మానవత్వాన్ని మరిచి, అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి దళితుల నోట్లో మట్టి కొట్టినటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు జలగల్లాగా పీడించి ప్రతి లబ్ధిదారు నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసినటువంటిది వాస్తవం కాదా అని నేను పొదెం వీరయ్య గారిని ఛాలెంజ్ చేస్తున్న మీడియా ద్వారా. మీరు సిద్ధంగా మీరు మా ఛాలెంజ్ని స్వీకరించండి. మీరు భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వాముల వారి మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దెల మీద కానీ మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నా. మీరు పేదల కడుపులు కొట్టారు, ప్రత్యేకించి దళితులు 25,000 ఓట్లు ఉన్నటువంటి